39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రేవంత్ సీఎం అయ్యాక బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మీడియా ప్రతినిధితో చిట్ చాట్లో పాల్గొన్న ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాటలకు మీరేమంటారు అని మీడియా ప్రతినిధి అడగ్గా, ప్రస్తుతం నా 2 కాళ్ళు ఈ నేలపై ఉన్నాయని, ఎప్పుడో తెలంగాణలో అడుగు పెట్టామని, రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఇలాగే అడ్డగోలుగా మాట్లాడారని, ఇప్పుడు వారి గతి ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేత కావడం లేదని, ఒక జోకర్లా తయారయ్యాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తనని తాను పులిలా అభివర్ణించుకుంటున్నాడని, ఆయన కాగితం ముక్కతో తయారు చేసిన పులి అని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఒకసారి హైడ్రా అంటాడని, మరోసారి ఫ్యూచర్ సిటీ అంటాడని తెలిపారు. ఆయనకు ఈ అంశం మీద సరైన క్లారిటీ లేక రోజుకో రకంగా మాట్లాడుతుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని చూసి జనాలు ఓటేయట్లేదని, రాష్ట్రంలో కేసీఆర్పై వ్యతిరేకత ఉండడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి లక్కీగా రేవంత్ నేడు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. రేవంత్కు అడ్మినిస్ట్రేషన్ తెలియడం లేదని, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కావడం లేదని ఎద్దేవా చేశారు. ఏం చేయాలో పాలిపోక హెచ్సియు భూములపై పడ్డారని, అధికారంలోకి వచ్చి రాగానే హైడ్రా పేరుతో జనాల మీద పడ్డారని, ఆ తర్వాత సినిమా వాళ్ళ మీద పడ్డాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఛార్జీ తీసుకున్న నాటి నుండి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిని ప్రజలు ద్వేషిస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గ్రామాల్లో జనాలు తిరగనివ్వట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో గాంధీవాదులంతా ఏకమై దేశంలో మోదీని ఎదుర్కోవాలని రేవంత్ పిలుపునిచ్చారు అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ధర్మపురి అరవింద్ సమాధానం చెబుతూ, కాంగ్రెస్లో గాంధీలు ఎక్కడున్నారు? ఇందిరాగాంధీకి గాంధీ పేరు ఎలా వచ్చింది? సోనియా గాంధీ క్రిస్టియన్, రాబర్ట్ వాద్రాని పెళ్లి చేసుకున్న ప్రియాంక క్రిస్టియన్ అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాల్ని 1975లో కాంగ్రెస్ అలొకేట్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ మొత్తం భూమిని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు యూనివర్సిటీకి అలొకేట్ చేయలేదని ధర్మపురి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు తీస్మార్ ఖాన్లా మాట్లాడారని, గత ప్రభుత్వం రేవంత్ని జైల్లో వేసి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. హెచ్సియు భూముల్లో ఉన్న జింకల మీద, నెమళ్ల మీద రేవంత్ తన పౌరుషాన్ని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ డబ్బులు మళ్లించారని ఆరోపించిన రేవంత్ కేటీఆర్ను ఎప్పుడు జైల్లో వేస్తారని నిలదీశారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.